జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ కి మధ్య తేడా ఏంటంటారు? లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ని ఒక అభివృద్ధి స్థానంలో నిలబెట్టాలని ఆంధ్రప్రదేశ్ లో కంపెనీలను, ఉద్యోగాలను, పిల్లల కోసం, చదువుల కోసం అనేక రకాలుగా పాటుపడుతూ అభివృద్ధి పాలన కోసం పరిగెడుతున్నారు. ఈ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి, అనేక మత్తు పదార్థాలకు లిక్కర్ స్కామ్లు అంటూ ఆంధ్రప్రదేశ్ ని ఇబ్బంది పెడుతూ పరిపాలన సాగించారు. అంటే ఇప్పుడు మంత్రి రాకేష్ గారు ఏం చేయట్లేదు, విద్యాశాఖ గానీ ఏం పట్టించుకోవట్లేదు, కంపెనీలు తాకలేదు అన్నారు. తీసుకొచ్చారు కదండి, గూగుల్ కంపెనీ తీసుకొచ్చారు. ఇతర దేశాలకు వెళ్లి అన్ని రాష్ట్రాల నుండి మనకు కావాల్సిన అనుకూలమైన కంపెనీలను తీసుకొచ్చి పెట్టారు కదండి. ఇంకా వీళ్ళు వచ్చినప్పటికీ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఏంటో ఒక పక్కన తొక్కుకుంటూ వెళ్ళారే తప్ప ఏ అభివృద్ధి సాధించారు, ఏ రాజధాని కట్టించారు, ఏ విధమైన పరిపాలన చేశారండి? ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు మనకు అనుకూలంగా అనేక రకాలుగా ఇటు రాజధాని నడిపిస్తూ, ఇటు మనకు అనేక కంపెనీలను తెప్పిస్తూ అనేక రకాలుగా మేము ఉన్నాం మీ వెనకాల అంటూ ఎన్నుంటూ ఆంధ్రప్రదేశ్ ని ముందు నడిపిస్తున్నారు కదండి. ఏ పట్టించుకోవట్లేదు, పథకాలు ఏమి ఇవ్వట్లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఎవరికి రాలేదండి? ఒక్కొక్క ఇంట్లో 3 4 పథకాలు వచ్చినాయి కదండి. తల్లి వందనం అని చెప్పని 15,000 రూపాయలు ఇచ్చారు కదండి మనిషికి. ఒక్కొక్క కుటుంబానికి 3 4 ఇచ్చారుగా. జగన్ పరిపాలన ఇంటికి ఒకరికేగా ఇచ్చింది. వాళ్ళ పరిపాలనకి వీళ్ళ పరిపాలనకి చాలా తేడా ఉంది కదండి. మన ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు ఒక అభివృద్ధి పరిపాలనలో నడుస్తున్నాం కానీ నరకాసురుడి పరిపాలన నడవట్లేదు కదండి.